గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. మోదీ యూనస్ భేటీ. బంగ్లాదేశ్లో హిందువుల భద్రతకు భరోసా ఇవ్వాలి. ప్రజాస్వామ్య సుస్థిర సమ్మిళిత శాంతియుత బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఉంటుంది. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి ప్రధాని మోడీ. షేక్ హసీనా అప్పగింతపై చర్చించిన యూనస్. బిమ్స్టిక్ను బలోపేతం చేద్దాం. 21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన మోడీ. బ్యాంకాక్లో మహమ్మద్ యూనస్తో ప్రధాని మోడీ. ఈ విధంగా బంగ్లాదేశ్లో హిందువుల భద్రతకు భరోసా ఇవ్వాలి. ఈ విధంగా ఇక్కడ థాయిలాండ్ వెళ్ళి ఇక్కడ బ్యాంకాక్లో ఇక్కడ దేశ అధ్యక్షునితో సమావేశమై భేటీ అయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రధాని మోడీ ఈ విధంగా ప్రస్తుతం ఈ మధ్యకాలంలో భూకంపం సంభవించిన సందర్భంగా ఈ విధంగా అక్కడ జరిగిన సంఘటనలకు గాను అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలన్నట్టుగా ఇక్కడ ఆయనతో కలిసి చర్చించినట్టు చూడవచ్చు. ఈ విధంగా ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో హిందువుల భద్రతకు భరోసా ఇవ్వాలి. ప్రజాస్వామ్య సుస్థిర సమ్మిళిత శాంతియుత బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఉంటుంది. ఈ విధంగా భారత్కు అన్ని విధాలుగా మద్దతు ఉంటుందన్నట్టుగా ప్రధాని మోడీ అక్కడ యూనస్ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఇక్కడ షేక్ హసీనా అప్పగింతపై చర్చించిన యూనిస్. జిమ్స్టిక్ను బలోపేతం చేద్దాం. 21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన మోడీ. ఈ విధంగా ఇక థాయిలాండ్ అధ్యక్షుడు కలిసి చర్చించినట్టుగా చూడవచ్చు. యూనస్ మహమ్మద్ బ్యాంకాక్లో మహమ్మద్ యూనస్తో ప్రధాని మోడీ భేటీ అయ్యి ఈ విధంగా పలు అంశాలపై చర్చించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న హిందువుల పట్ల ఈ విధంగా వారికి అన్ని రకాలుగా రక్షణ కల్పించాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ కోరుతున్నట్టు చూడొచ్చు. అదేవిధంగా అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకున్నట్టు చూడొచ్చు. వీరనార్ చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో వీసీలు ఉన్నతాధికారులు. 10 ఏళ్ళు 20,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది. పర్యావరణ విధ్వంసం, జల వనరుల నిర్మూలన, ఆకాశ ఆర్మేలతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు. అప్పటికి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రజల ముందుంచి బీఆర్ఎస్ను నిలదీయాలని యోచన. కేటీఆర్ భూములు వెనక్కి వాక్యాలపై గరం వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలు ఎలా అని ప్రశ్న. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకాపేట భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా. కేటీఆర్పై ఫైర్. ఈ విధంగా ఇక్కడ 10 ఏళ్లలో 20,000 కోట్లు దోచుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు అన్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా చాకలి ఐలమ్మ లోగోను ఆవిష్కరిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ సిఎస్ శాంతికుమార్ అదేవిధంగా ఇక్కడ కేశవరావు విద్యాశాఖ ముఖ్య ఉన్నతాధికారులు పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పర్యావరణ విధ్వంసం, జల వనరుల నిర్మూలన, ఆకాశ ఆర్మేలతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు. అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రజల ముందుంచి బీఆర్ఎస్ను నిలదీయాలని యోచన. కేటీఆర్ భూముల వెనక్కి వాక్యాలపై గరం వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలు ఎలా అని ప్రశ్న. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని అలానే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్ సర్కార్ ఎండగడుతుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకాపేట భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా. కేటీఆర్పై ఫైర్ రైతులు. రేవంత్ మాటలు నమ్మి 400 ఎకరాల భూమిలో అంగుళం కూడా కొనకండి. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం. కాంగ్రెస్ సర్కార్ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారంటూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ప్రభుత్వ భూముల అమ్మకాలపై వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయా భూముల అభివృద్ధి క్రమంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, గుట్టలు, నీటి వనరుల నిర్మూలన వంటి వివరాలను తెప్పించుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సహా అస్మదీయ సంస్థలకు ఎంత విలువైన భూముల్ని అప్పచెప్పారు అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా 400 ఎకరాల కంచగచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని తొలగిస్తున్న సందర్భంగా రేవంత్ సర్కార్ కేటీఆర్ మాట్లాడిన దానికి గాను ఈ విధంగా గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట అమ్ముకొని ఈ విధంగా ఇతరులకు అప్పచెప్పిన దానికి పూర్తి వివరాలను అధికారుల నుంచి సేకరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ గత ప్రభుత్వ భూమిని 1000 ఎకరాల భూములను ఇక్కడ ఇతరులకు అమ్ముకోవడం విధంగా అనేక రకాలుగా విధ్వంసం చేసిన దాన్ని ఎండగట్టాలన్నట్టుగా ఆయన వివరాలు సేకరిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ గత ప్రభుత్వం చేసిన దానికి గాను విద్యార్థులకు వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాలి. విద్యార్థులే కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలి. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారవద్దు. సమగ్ర మార్పులతో విధానపత్రం రూపొందించండి. వీసీలతో భేటీ. విద్యా కమిషన్ సమీక్షలో సీఎం. విధంగా విద్యా కమిషన్ సమీక్షలో సీఎం విద్యార్థులకు
వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించాలి, విద్యా వ్యవస్థలో మార్పులు అత్యవసరం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజానికి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా లేదు, అందులో మార్పులు చేర్పులు అవసరం, కసరత్తు చేయాలి. దానికి విద్యా కమిషన్ చైర్మన్ వ్యవస్థలో సందర్భంగా ఈ విధంగా ఆయన పలు రకాల అంశాలను మాట్లాడినట్టుగా చూడొచ్చు. నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కచ్చగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. విధంగా కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి, పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా నకిలీ ఫోటోలు వీడియోలపై ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఈ విధంగా అక్కడ అటవీ ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఈ విధంగా అన్యాయం అవుతున్నది, ఇక్కడ జంతువులు మూగజీవులు ఇబ్బంది పడుతున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై గాను ఈ విధంగా ఇతర అంశాలపై గచ్చిబౌలిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న దానికి గాను ఈ విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. కంచగచ్చిబౌలి నివేదికపై కసరత్తు. ఉదయం డిప్యూటీ సీఎం భట్టితో సీఎస్ సమావేశం, సాయంత్రం భట్టి మంత్రి పొంగిలేటి భేటీ, సుప్రీంకు సమర్పించాల్సిన నివేదికపై చర్చ. ఈ విధంగా కంచగచ్చిబౌలి నివేదికపై కసరత్తు. ఉదయం డిప్యూటీ సీఎం భట్టితో మంత్రులు సీఎస్ సమావేశం. ఈ విధంగా ఇక్కడ ఉన్నతాధికారులకు, అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఇక్కడ మంత్రివర్గ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ఎలాంటి లోపాలు లేకుండా నివేదిక అందజేయాలి సుప్రీంకోర్టుకు అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం. హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు, బరిలో ఎంఐఎం బీజేపీతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. 23న పోలింగ్, గెలుపుపై ఎంఐఎం ధీమా, బలం లేకున్నా బరిలో బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్, వారి ఓట్లు ఎటువైపు అనే దానిపై ఆసక్తి. ఈ విధంగా హైదరాబాద్ ఎమ్మెల్సీపై ఇక్కడ బరిలో ఎంఐఎం బీజేపీతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ విధంగా దీనికి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి గాను బీఆర్ఎస్ ఇప్పుడు కూడా దూరం ఉంటున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 23న పోలింగ్, గెలుపుపై ఎంఐఎం ధీమా, బలం లేకున్నా బరిలో బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ విధంగా ఎమ్మెల్సీలో కాంగ్రెస్ కూడా పోటీ చేయడం లేదు, అదేవిధంగా ఓన్లీ బీజేపీ ఎంఐఎంఏ. ఇక్కడ ఎంఐఎం ఇది ఎమ్మెల్సీ స్థానం ముస్లింకి కేటగిరీకి సంబంధించి అక్కడ వాళ్ళకే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎంఐఎం పార్టీ వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. బీజేపీ వాళ్ళకు బలం లేకున్నా కూడా ఇక్కడ పోటీలో ఉన్నట్టుగా చూడవచ్చు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నట్టు చూడవచ్చు. గులాంగిరి చేసే వారికే పోస్టులు, టికెట్ల, సిన్సియర్ నేతలను ఇప్పటికైనా గుర్తించిన రాజాసింగ్. 2 దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్ గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజుల్ ఎఫ్ఎండి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతకు ముందే స్వతంత్ర అభ్యర్థులుగా కంటె సాయన్న, చంద్రశేఖర్ చాలిక కూడా నామినేషన్లు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 4 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు. ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఎమ్మెల్సీ ఇది ఏకగ్రీవంగా 2 దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది. ఈ విధంగా బీజేపీ నుంచి పోటీగా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్ గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజుల్ ఎఫ్ఎండి శుక్రవారం నామినేషన్లు దాఖలు. మాజీ ఎమ్మెల్సీ అంటే వీళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా మిర్జా రియాజుల్ను ఎన్నిక చేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంతకు ముందుకు 2 సార్లుగా. ఈసారి ఇక్కడ నామినేషన్ స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయడంతో ఈ విధంగా బీజేపీ నుంచి విద్యా సంస్థల చైర్మన్, అదేవిధంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి బరిలో ఉన్నట్టుగా చూడవచ్చు. నీట్పై తమిళనాడు బిల్లు తిరస్కరణ ఆమోదించని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అసెంబ్లీలో వెల్లడించిన సీఎం స్టాలిన్. 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపు. నీట్పై తమిళనాడు బిల్లు తిరస్కరణ ఆమోదించని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అసెంబ్లీలో వెల్లడించిన సీఎం స్టాలిన్. 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపు. ఈ విధంగా నీట్పై తమిళనాడు బిల్లు రాజ్యసభలో ఇక్కడ పార్లమెంట్లో తిరస్కరణ గురైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలోని అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తెలియజేసినట్టుగా చూడవచ్చు. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారట ఏప్రిల్ 9న. ఫార్మా పైన సుంకాలు, దాంతోపాటు
సెమీ కండక్టర్లపైన త్వరలో విధిస్తాం ట్రంప్. అమెరికాలోని మియామీకి వెళ్తూ అధ్యక్ష విమానంలో మీడియాకు 50 లక్షల డాలర్ల గోల్డ్ కార్డును చూపుతున్న ట్రంప్ మునిపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. ఈ విధంగా ఫార్మా పైన సుంకాలు, దాంతోపాటు సెమీ కండక్టర్ల పైన త్వరలో విధిస్తామన్నట్టుగా ట్రంప్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ విధంగా అమెరికాలోని మియామీకి వెళ్తూ అధ్యక్ష విమానంలో మీడియాకు 50 లక్షల డాలర్ల గోల్డ్ కార్డును చూపిస్తారు ట్రంప్. ఈ విధంగా ఇక్కడ అమెరికాలోని మియామీకి వెళ్తూ ఇక్కడ హెలికాప్టర్లో ఈ విధంగా విమానంలో మీడియాకు 50 లక్షల గోల్డ్ కార్డును చూపించినాడు. అదేవిధంగా మునిపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. ఐఫోన్లు, ఐప్యాడ్ల ధరలు 30 నుంచి 43% పెరిగే ఛాన్స్. అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా. భారత మార్కెట్లు పతనం. ఫార్మా షేర్లు కుదేలు. 930-345 పాయింట్ల మేర సెన్సెక్స్, నిఫ్టీ డౌన్. 18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేర్లు. భారీగా నష్టపోయిన జుకెర్బెర్గ్, జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ కూడా ఇక్కడ నష్టపోయింది. ఈ విధంగా అమెరికా ఇక్కడ ఫార్మా కంపెనీలపై కూడా ఇక్కడ ఫార్మా ఉత్పత్తులపైన కూడా సుంకం విధిస్తాం త్వరలో అన్నట్టుగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశంలో తెలియజేసినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అమెరికా ఉత్పత్తులపైన కూడా ఇక్కడ చైనా అధిక మొత్తంలో సుంకం వేసినట్టుగా చూడవచ్చు. దీనివల్ల అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా. దీనివల్ల భారత్ మార్కెట్లు పతనం. ఫార్మా షేర్లు కుదేలు. ఈ విధంగా ఈక్విటీ షేర్లన్నీ నష్టపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 930-345 పాయింట్ల మేర సెన్సెక్స్, నిఫ్టీ డౌన్. అదేవిధంగా ఇక్కడ ఐఫోన్లు, ఐప్యాడ్ల ధరలు 30 నుంచి 40% పెరుగుతాయి అన్నట్టుగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ విధంగా ఇతర దేశాలతోటి సంప్రదింపులు కూడా చేస్తారంట. ఎవరైతే అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులు చేస్తారంట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఇంకా రానున్న కాలంలో ఇక్కడ ఫార్మా కంపెనీ ఉత్పత్తులపైన కూడా అధిక సుంకాలు విధిస్తామన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ముందుగానే తెలియజేస్తున్నట్టు చూడవచ్చు. మేము విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. మేము చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం అదే. ఈ సుంకాలు మళ్ళీ అమెరికాను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టాయి డొనాల్డ్ ట్రంప్. ఈ విధంగా ఈ సుంకాలు మళ్ళీ అమెరికాను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టాయన్నట్టుగా ఇక్కడ సుంకాలు విధించడం, అధిక మొత్తంలో విధించడం వల్ల అన్ని దేశాలు మాకు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ సుంకాల వల్ల ప్రయోజనం కలిగిందన్నట్టుగా ఇప్పుడు సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి. ఇక్కడ దేనికైనా వాళ్ళ వస్తువులపై బేరమాడే శక్తినిచ్చాయి అన్నట్టుగా పెంచిన సుంకాలను ఉద్దేశించి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల కత్తి దూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్, ఔషధాలు, సెమీ కండక్టర్ల పైన దిగుమతి సుంకాలు విధిస్తామని గురువారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఆ సుంకాలు మునిపెన్నడూ ఎరగని స్థాయిలో ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. బుధవారం ఆయన ప్రకటించిన సుంకాల జాబితాలో ఈ రంగాలు లేకపోవడంతో ఆయా పరిశ్రమల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మా షేర్ల ధరలు పెరిగాయి కూడా. కానీ అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ ఆనందం ఆవిరైంది. ట్రంప్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. అటు అమెరికా, ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. వాల్ స్ట్రీమ్లో S&P 500 ఫ్యూచర్స్ 3.6% మేర పడిపోగా డౌ జోన్స్ సూచి 3.4%, నాస్డాక్ 4% మేర విధంగా ఈక్విటీ షేర్లన్నీ పతమైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఫార్మా ఇప్పటివరకు ఇక్కడ పెరిగిన సుంకాల్లో ఫార్మా సంబంధించిన ఉత్పత్తులు లేకపోవడంతో అవి ఊపిరి పీల్చుకున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఈక్విటీ షేర్లు కూడా ఇక్కడ లాభాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు అవి పతనం కాలేదు. కానీ అనుకోకుండా ఇక్కడ నిన్న చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనకు గాను త్వరలో ఫార్మా ఉత్పత్తులపైన కూడా సుంకాలు విధిస్తామన్నట్టుగా అధిక మొత్తంలో విధిస్తామన్నట్టుగా చేసిన ప్రకటనకు గాను ఈ విధంగా ఫార్మా కంపెనీకి సంబంధించిన ఈక్విటీ షేర్ల పతనం నష్టాల బారిన చూసినట్టుగా చూసుకోవచ్చు. ఒక్కసారిగా పడిపోయినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ ఈ విధంగా 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ విధంగా ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి.
విధంగా అటు అమెరికా ఆసియా మార్కెట్లు పతనమైన ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనకు గాను ఈ విధంగా ఇక్కడ ఈక్విటీ షేర్ పతనం మార్కెట్ వాల్యూ తగ్గినట్టుగా చూడొచ్చు. రొనాల్డ్ ట్రైబర్ లైఫ్ ఆన్ డిమాండ్ ధర ప్రారంభం 6.09 లక్షలు. ఈ విధంగా ఇక్కడ రొనాల్డ్ వాళ్ళు వాళ్ళ కారు యాడ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.